ఉద్యోగం కాదు గానీ, ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అబ్బా! ఉద్యోగం బాలేదు, వ్యాపారం అయితే బావుంటుంది అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ పెట్టుబడి, ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇస్తోంది, పెట్టుబడి ఇస్తోంది అని చాలా తక్కువ మందికి తెలుసండి. మీరు ఇలాగే చెప్తారు, ఏ బ్యాంక్ కార్డ్ ఇస్తున్నాడు అని మాత్రం అనొద్దు. ట్రై చేసిన తర్వాత అప్పుడు చెప్పండి. గవర్నమెంట్ అనంగానే మీకు గుర్తొస్తాయండి. ముద్రా యోజన అని, స్టాండప్ ఇండియా అని, అలాగే సిడ్బీ స్మైల్ అని ఈ ప్రోగ్రామ్స్ మీకు తెలుసు కదా. వీటితో పాటు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. 5,00,000 నుంచి ₹1,00,00,000 వరకు మీరు లోన్ తెచ్చుకునే అవకాశం ఉంది. చాలా చాలా తక్కువ బ్యాంక్ ఇంట్రెస్ట్ అండి. కొన్ని స్కీమ్స్ అయితే పొరపాటున ఎప్పుడైనా ఫెయిల్ అవుతామేమో అనే ఉద్దేశంతో ఫెయిల్ అయితే అంటే ఆ పెట్టుబడి పోతే అంతా కూడా రికవర్ చేసుకునే అవకాశం కూడా కొన్ని స్కీమ్స్కి ఉంది. ఇక ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా కొన్ని అవకాశాలు ఉంటే అంటే ఈ స్కీమ్స్లో మహిళలకి ప్రత్యేకంగా కొన్ని అవకాశాలు ఉన్నాయండి. కొంతమందికి అంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి డైరీ ఫామ్ పెట్టుకుంటాను, పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటాను, ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇండస్ట్రీలు లాంటివి పెట్టుకుంటానని చెప్పి కొంతమందికి ఉంటాయి. ఇక్కడ ప్రధానమైన లోపం ఏంటంటే డిపిఆర్ అంటామండి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లోపం వల్లే చాలామందికి లోన్స్ రావట్లేదు. అంటే బ్యాంకర్స్ ఒప్పుకోవట్లేదు. అది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి.